ఇంటర్వ్యూకి సంబంధించి మీ అభిప్రాయం ఎలా ఉంటుంది సార్? ఉండాలా, ఉండకూడదా, లేకపోతే కొత్తగా వచ్చే నోటిఫికేషన్లో ఎలాంటి చేంజెస్ ఉండొచ్చు అంటారు? అంటే నాకు తెలిసి, అంటే నేను ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా ఇంటర్వ్యూ ఉండడం అనేది లో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక ఫ్యాక్టర్ ఏంటంటే, ఇంటర్వ్యూ ఉంటే ఏమైందంటే ఒక అభ్యర్థి యొక్క కాంప్రహెన్సివ్ పర్సనాలిటీ టెస్ట్ అవుతుంది. రేపు అధికారిగా వచ్చినాక ఒక చిన్న విషయానికి ఆందోళన పడిపోయింది అనుకోండి, అధికారిగా ఆయన సూట్ కాడు. సమాజంలో రకరకాల అలజడులు జరుగుతూ ఉంటాయి, అనేక రకాలైన జైగాంటికల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. వాటి సాల్వ్ చేయాలంటే అభ్యర్థి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. కాబట్టి ఇంటర్వ్యూ టైంలో అభ్యర్థిని మనం టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. పజిల్ చేయడం ద్వారా అభ్యర్థి యొక్క సామర్థ్యాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. డిమెరిట్ ఏముంటుందంటే విపరీతమైన జాప్యం జరుగుతుంది. ఒక్కోసారి మనకి ఇంపార్షాలిటీ మెయింటైన్ కాకుండా పార్షాలిటీ, అంటే అభ్యర్థికి సంబంధించిన కులము, మతమో తెలియడము, అభ్యర్థి ప్రాంతం తెలియడము, లేదా అభ్యర్థికి సంబంధించిన ప్రజెంటేషన్లో నీకు ఎక్కడో ఒక సబ్జెక్టివిటీ, అంటే నీకు అనుకూలమైన అంశాలు దొరకడము, లేదా నీకు వ్యతిరేకమైన అంశాలు ఉండడం వల్ల మార్కులు వేయడంలో తేడా ఉంటుంది. కాబట్టి ఒకసారి చాలా సీరియస్ చదివి అనేక పుస్తకాలు రెఫర్ చేసి ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకున్నవాడు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే ఉద్యోగాన్ని పొడగొట్టుకుంటాడు. మెరిట్స్, డిమెరిట్స్ ఉన్నాయి. అదే క్రమంలో ఇంటర్వ్యూ పెట్టడంలో కొన్ని మెరిట్స్ ఉన్నాయి కాబట్టి యూపీఎస్లో కంటిన్యూ అవుతుంది. అట్లాంటి ట్రాన్స్పరెన్సీకి ఉపయోగపడి ఎట్లాంటి బయాస్కు అవకాశం లేకుండా ఇంటర్వ్యూ పెట్టడం తప్పేం కాదని నా అభిప్రాయం.